ఫ్రెండ్స్, మార్కెట్స్ అనేవి ఈరోజైతే చాలా డిఫికల్ట్గా అనిపించినాయి. సో దానికి గల రీజన్స్ అనేవి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎవ్రీ ట్యూస్డే కూడా ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఈ యొక్క ఎక్స్పైరీని కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట, అల్గోస్ అనేది యూజ్ చేసుకొని. అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎందుకు డిఫికల్టీ అనిపిస్తుందంటే, దీంట్లో నుంచి చాలా వాటికి స్టాక్స్ అనేవి మనకి బ్యాంక్ నిఫ్టీలో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, బ్యాంక్ నిఫ్టీలో ఉండే స్టాక్స్ దాదాపుగా అన్నీ కూడా ఫిన్ నిఫ్టీలో ఉంటాయి. ప్లస్ ఏంటంటే మనకి దీంట్లో ఫైనాన్షియల్ సర్వీసెస్కి సంబంధించిన లైక్ బజాజ్ ఫైనాన్స్ కానీ ఇలాంటి స్టాక్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. సో ఒక 65%, 70% ఏంటంటే ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ కూడా సేమ్గా ఉంటాయి స్టాక్స్. అందుకని ఏంటంటే అఫ్కోర్స్ ఎక్స్పైరీ రోజు ఏం చేస్తున్నారంటే ఈ ఫిన్ నిఫ్టీని ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర క్లోజింగ్ చేయాలి కాబట్టి అప్పుడే వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సెల్లర్కి ఆ యొక్క అల్గోస్ అనేది యూస్ చేసి వాళ్ళు ఏంటంటే ఫిన్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ని కంట్రోల్ చేస్తున్నారు. అఫ్కోర్స్ అయ్యే స్టాక్స్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా చాలా బట్టుకు ఉన్నాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ సేమ్గా బిహేవ్ చేస్తుంది. ఓకే, సో అండ్ సెకండ్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మనకి ఈరోజు ఒక స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆ స్ట్రాటజీ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి మార్కెట్ యొక్క డైరెక్షన్ తెలియదు. అలాంటప్పుడు ఆప్షన్ స్ట్రాటజీ అనేది ఎలా యూజ్ చేస్తే బాగుంటుంది అండ్ దాని యొక్క రిజల్ట్ కూడా మీతో షేర్ చేస్తాను. స్ట్రాటజీ ఓకే ఫైన్. అండ్ మోరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ప్రీవియస్గా బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర డోజీ ఫార్మేషన్ జరిగింది. ఎందుకంటే ప్రీవియస్గా ఈ యొక్క సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఆ సపోర్ట్ దగ్గర డోజీ ఫార్మేషన్ జరిగింది. జనరల్గా డోజీ అనేది దేనికి నిదర్శనం అంటే ఫ్రెండ్స్, మార్కెట్లో ఇండెసిషన్ ఉంది అని చెప్పేసి బోత్ బయర్స్ అండ్ సెల్లర్స్ అనేవాళ్ళు ఒక డైరెక్షన్లోకి మార్కెట్లోకి తీసుకెళ్ళట్లేదు అనమాట. సెల్లరు అండ్ బయర్ కూడా ఏంటంటే న్యూట్రల్గా ఉన్నారు. అండ్ దాని తర్వాత మళ్ళీ సెల్లింగ్ యాక్టివిటీ కనిపించింది, కానీ ఈ యొక్క లో అయితే బ్రేక్ చేయలేదు. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి స్ట్రాంగ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది రావడం, బట్ అగైన్ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి మనకి ఒక కన్సాలిడేషన్లో క్లోజింగ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ ఫ్రెండ్స్ మనకి నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ అంటాం. నాన్ డైరెక్షనల్ అంటే ఈ కేసులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్కెట్ డైరెక్షన్ తెలియట్లేదు. ఎందుకంటే ఇక్కడ జస్ట్ ఏంటంటే ఇండెసిసివ్ క్యాండిల్ ఉంది అండ్ మార్కెట్ కొద్దిగా పాస్ తీసుకుంటుంది అనుకోవచ్చు. ఇక్కడ బుల్లిష్ అని చెప్పలేం, బేరిష్ అని చెప్పలేం, ఇక్కడే డిసైడ్ అవ్వలేం మనం. అన్లెస్ అంటిల్ ఏంటంటే మనకి అప్ సైడ్ మూవ్ కానీ డౌన్ సైడ్ కానీ మూవ్ కానీ రెజ్యూమ్ అయితే తప్పితే ఒక ప్యాటర్న్ నుంచి మనం దీంట్లో మార్కెట్ యొక్క డైరెక్షన్ ఇప్పుడు ఎవరు అడిగినా కన్సాలిడేషన్ అని చెప్తాం, కానీ బుల్లిష్ బేరిష్ అని చెప్పలేం. అఫ్కోర్స్ ప్రీవియస్గా ప్రైమరీ ట్రెండ్ అయితే మనకి బేరిష్గా ఉంది, బట్ షార్ట్ టర్మ్లో మనకి ఏంటంటే కన్సాలిడేషన్లో ఉంది. ఈ సిచ్యువేషన్లో ఫ్రెండ్స్ మనం స్ట్రాటజీ ఎలా తీసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ నిఫ్టీ అనేది ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చార్ట్ మీద. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూడండి, ఇది స్పాట్ అనమాట. ఏదైతే మనకి రెడ్ కలర్ హారిజంటల్ లైన్ అనేది కనిపిస్తుందో అది స్పాటు. ఓకే, మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్కి స్ట్రాటజీ ఏంటంటే సెల్లింగ్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ 40,269 అంటే మనం దీన్ని రఫ్గా ఏంటంటే 40,300 అనుకుందాం. ఓకే, రఫ్గా రౌండ్ నెంబర్. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం కొద్దిగా దూరం వెళ్ళాము, సమ్ ఎక్స్ అమౌంట్. ఓకే, ఇక్కడ ఒక కాల్ అనే దాన్ని మనం ఏం చేస్తామంటే సెల్ చేస్తాం సింపుల్గా. ఓకే, ఎందుకంటే తీటా డికే అనేది ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ డైరెక్షన్ మనకు తెలియదు కాబట్టి పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని చెప్పేసి మనం నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఫ్రెండ్స్ కిందకి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 500 పాయింట్స్ పైకి వెళ్ళాం అనుకోండి, అప్పుడు 40,800 కాల్ అనేది ఇక్కడ సెల్ చేస్తాం. అదేవిధంగా ఒక 500 పాయింట్స్ అనేది కిందకు వస్తే ఫ్రెండ్స్ మనం ఏం తీసుకోవచ్చు, 39,800 పుట్ అనేది మనం ఏం చేస్తామంటే సెల్ చేస్తాం. ఇక్కడ ఇంతవరకు క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. దీన్ని మనం ఏమంటామంటే ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ ఉంది కాబట్టి దీన్ని సింపుల్గా స్ట్రాంగిల్ అంటాం. స్ట్రాంగిల్ సెల్ చేసాం, బట్ అంటే ఇది నాన్ డైరెక్షన్లో అనమాట. మార్కెట్ ఎటైనా వెళ్ళొచ్చు, బట్ మన వ్యూ ఏంటంటే ఈ యొక్క రేంజ్లో ఉంటుంది. కొద్దిగా పైకి వెళ్ళొచ్చు, కొద్దిగా కిందకి వెళ్ళొచ్చు, కానీ బట్ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది అనే ఉద్దేశంతో సెల్లింగ్ అనేది చేస్తాం. బట్ మనం అనుకున్నట్టు మార్కెట్ ఉండదు కదా, అందుకని మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 200 పాయింట్స్ పైకి వెళ్ళి 41,000 కాల్ని మనం ఏం చేయొచ్చు అంటే బై చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, దీని యొక్క రిజల్ట్స్ కూడా చూద్దాం. అండ్ ఇంకొక ఇక్కడ 3 స్ట్రైక్స్ పైకి వెళ్ళాము, ఇక్కడ 3 స్ట్రైక్స్ కిందకు వచ్చేద్దాం డౌన్కి. 39,500 పుట్టు మనం ఏం చేయొచ్చు, బై అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది హెడ్జ్ అనమాట. ఏదైతే ఈ రెండు ఉన్నాయో ఈ యొక్క 2 కాల్ సెల్ చేసాం అండ్ పుట్ సెల్ చేసాం కాబట్టి వీటికి హెడ్జ్ ఇది.
నేకుడ్గా ఉంది కాబట్టి హెడ్జింగ్ అనేది తీసుకుందాం. దీన్నే మనం సింపుల్గా ఏమంటాం అంటే ఫ్రెండ్స్ మనకి ఐరన్ కాండోర్ అంటాం. ఈ యొక్క స్ట్రాటజీలో ఏంటంటే ఫ్రెండ్స్ మనకి మార్కెట్ యొక్క డైరెక్షన్తో పెద్దగా పని లేదు, బట్ ఇక్కడ రిస్క్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, రివార్డ్ అనేది కూడా లిమిటెడ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అనేది తీసుకున్నాం అనుకోండి, ఆప్షన్స్కి వెళ్తున్నాము అండ్ ఏ ఎక్స్పైరీ కావాలో ఆ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 40,300 దగ్గర ఉన్నాం కదా, అండ్ 40,800 కాల్ అనేది సెల్ చేస్తున్నాం ఇనీషియల్గా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ప్రీమియమ్స్ తక్కువ ఉన్నాయి ఎందుకంటే 2 డేస్లో ఎక్స్పైరీ ఉంది కాబట్టి. ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక 200 పాయింట్స్ వెళ్దామా పైకి, 40,800 41,000 కాల్ అనేది బై చేద్దాం. 41,000 కాల్ అనేది బై చేస్తున్నాం హెడ్జింగ్ కోసం. ఈ రెండు ఫ్రెండ్స్ మనకి ఇది ఒక రకంగా ఏంటంటే కాల్ సెల్ చేసాం, హైయెస్ట్ ప్రీమియం ఉన్నది. ఇప్పుడు ఒక రకంగా ఇది మొత్తం ఏమైందంటే హెడ్జ్ అయిపోయింది అనమాట, కాల్ సైడ్ హెడ్జ్ అయిపోయింది. ఓకే, ఇది సెల్ చేసాం 42 రూపీస్ దగ్గర అండ్ 20 రూపీస్ని మనం ఏంటంటే దగ్గర బై చేసాం, హెడ్జ్ అయిపోయింది. బట్ ఇది డౌన్ సైడ్ ఓకే, అప్ సైడ్ రిస్క్ ఎక్కువ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఏం చేస్తున్నామంటే మనం ఇప్పుడు 39,800 పుట్టుని మనం ఏం చేస్తున్నామంటే సెల్లింగ్ అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్. 60 రూపీస్ దగ్గర ఉంది. అదేవిధంగా ఒక 200 పాయింట్స్ కిందకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 39,600 పుట్టుని మనం ఏం చేయొచ్చు అంటే హెడ్జింగ్ కోసం బై అనేది చేద్దాం. ఇది సింపుల్గా ఫ్రెండ్స్ ఐరన్ కాండోర్ స్ట్రాటజీ. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి 2 లెగ్స్ ఉన్నాయన్నమాట. ఇది ఒక లెగ్, ఓకే, అంటే ఒక సెట్, ఇది ఒక సెట్, అనదర్ సెట్, 2 సెట్స్ ఉన్నాయి. అందుకోసం ఏంటంటే మనకి 45,000 అనేది అవసరం. జనరల్గా ఒక సెట్ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఫ్రెండ్స్ అరౌండ్ ఏంటంటే 25,000 అనేది అవసరం అవుతుంది, అంటే రఫ్గా చెప్తున్నాను. సో ఇక్కడ 22.5 అవసరమైంది, 23K రఫ్గా. ఇక్కడ 2 సెట్స్ ఉన్నాయి మనకి, ఇక్కడేమో కాల్ సెట్ ఉంది అండ్ పుట్ సెట్ ఉంది కాబట్టి మనకి 45,000 అనేది అవసరమైంది. ఈ కేసులో ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఎటన్నా వెళ్ళనివ్వండి, మ్యాక్స్ లాస్ ఏంటంటే మనకి ఇక్కడ 3,900 లాస్ అనేది ఉంది. ఎటన్నా వెళ్ళనివ్వండి, మార్కెట్ ఎంత కిందకి వెళ్ళినా నో ప్రాబ్లం, ఎంత పైకి వెళ్ళినా నో ప్రాబ్లం, మనకైతే రిస్క్ అనేది లిమిటెడ్. అండ్ ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్ ఇక్కడ రివార్డ్ అనేది కూడా లిమిటెడ్ అండ్ ఓన్లీ 1,100 రూపీస్ మాత్రమే ప్రాఫిట్ అనేది రావటం జరుగుతుంది. ఒకవేళ ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క 39,756 ఈ పాయింట్ పైన, ఓకే, అండ్ 40,844 ఈ పాయింట్ కింద మార్కెట్ అనేది ఈ మధ్యలో ఎక్కడ ఎక్స్పైర్ అయిపోయినా మనకేంటంటే ఫ్రెండ్స్ ఫుల్ పొటెన్షియల్ ప్రాఫిట్ రావటం జరుగుతుంది. మనకి మ్యాక్స్ ఇంకా ఏంటంటే 1,100 దాకా ఉంది. బట్ కొంతమంది అడగొచ్చు మేబీ ఇక్కడ రిస్క్ రివార్డ్ అనేది ఫేవర్గా లేదు అని చెప్పేసి. ఎస్ ఫ్రెండ్స్, ఆప్షన్స్లో ఏంటంటే కంప్లీట్గా హెడ్జ్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, అది మన ఇష్టం. బట్ ఏంటంటే ఇంకా మనం దీని రిస్క్ని తగ్గించుకున్నామంటే ఈ యొక్క రివార్డ్ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఒక స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసాం ఆల్రెడీ. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 24th ఫిబ్రవరి. జస్ట్ ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది యాడ్ చేయడం జరిగింది. సేమ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం 2 బైలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ కాల్ సెల్, కాల్ బై గురించి మాట్లాడదాం. 40,800 కాల్ అనేది ఏంటంటే సెల్ చేసాం, ఓకే, ఆ రోజు. ఇది దూరంగా వచ్చాం ఫ్రెండ్స్ యాక్చువల్గా, ఓకేనా. ఇక్కడ 52.85 దగ్గర సెల్ చేసాం, అది 42 దగ్గర ఇప్పుడు నడుస్తుంది. దాంట్లో 271 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. అదేవిధంగా 40,100 కాల్ అనేది హెడ్జింగ్ కోసం బై అనేది చేసాం, ఆల్మోస్ట్ 28 రూపీస్ దగ్గర, అది ఇప్పుడు 13 రూపాయల దగ్గర నడుస్తుంది. అండ్ ఇది ఒక సెట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేసామంటే 39,100 పుట్ అనేది సెల్ చేసి 39,400 పుట్ అనేది 126 దగ్గర సెల్ చేసాం అండ్ 74 దగ్గర బై చేసాం. సో నెట్ మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ ఇక్కడ 933 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంది. బట్ స్టిల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మార్కెట్ యొక్క డైరెక్షన్తో మనకు సంబంధం లేకుండా ఈ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఈ యొక్క స్ట్రాటజీకి మనకి ఎంత అవసరమైనది చూసుకుంటే ఇక్కడ 48,402 రూపీస్ అనేది అవసరమైంది. ప్రస్తుతానికి ఏంటంటే దగ్గర 2% రిటర్న్ అనేది రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. ఆల్మోస్ట్ 1.93 అంటే ఆల్మోస్ట్ 2%కి దగ్గరగా మనకి ప్రాఫిట్ అనేది రావటం అనేది జరిగింది. మ్యాక్స్ లాస్ ఈ కేసులో ఏంటంటే 5,568 ఉంది అండ్ మ్యాక్స్ ప్రాఫిట్ ఏంటంటే 1,932 ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క టర్మ్ని అండర్స్టాండ్ చేసుకోండి. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఏ పాయింట్ దగ్గర మార్కెట్ దాటితే మనకేంటంటే లాస్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్స్పైరీ రోజున క్లోజింగ్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పైరీ అనేది 39,323 కిందకు వచ్చిందనుకోండి, మనకి లాస్ స్టార్ట్ అవుతుంది.
అదేవిధంగా 40,877 దాటి మార్కెట్ అనేది పైకి వెళుతుంది అనుకోండి, మనకి ఏంటంటే లాస్ స్టార్ట్ అవుతుంది. బట్ ఆఫ్ కోర్స్ ఏంటంటే క్యాపెక్స్ ఉంది ఇక్కడ, మనకి మ్యాక్స్ లాస్ వచ్చేసరికి 5,568 దగ్గర మనకు ఒక 2,000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది ఈ స్ట్రాటజీలో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఐరన్ కాండోర్ స్ట్రాటజీ. అయితే ఈరోజు ప్రైస్ యాక్షన్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం, ఎండ్ ఆఫ్ ద డే అనాలిసిస్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మార్నింగ్ ఏంటంటే మంచి పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేశారు, దట్ ఈస్ గుడ్. బట్ ఏంటంటే మార్కెట్ అయితే వెళ్ళలేకపోతుంది పైకి. ఓకే, ఈ లెవెల్ అనేది మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంది. నేను జస్ట్ ఏంటంటే ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ యొక్క ఇది రెసిస్టెన్స్ అనుకోవచ్చు. ఈ పాయింట్ దగ్గర మనకి ఏంటంటే మార్కెట్ అనేది కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది కాబట్టి దాన్ని ఏంటంటే డే హైని మనం మార్క్ చేసుకుందాం ఈ పాయింట్ దగ్గర. ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు అదే లెవెల్ అనేది రెసిస్టెన్స్ అయింది ఫ్రెండ్స్. బట్ ఏంటంటే ఇక్కడ సీరియస్గా ఏంటంటే ప్రైస్ యాక్షన్ మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఇది బ్యూటిఫుల్ బుల్లిష్ క్యాండిల్, మళ్ళీ హ్యాంగింగ్ మ్యాను, మళ్ళీ సెల్లింగ్ క్యాండిల్, ఫాలోఅప్ అనేది పెద్దగా లేదు. చూడండి ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ ఇది మిడిల్లోది, ఇది వచ్చేసరికి సెల్లింగ్ క్యాండిల్. ఒకవేళ ఇక్కడ షార్ట్ చేసామంటే మళ్ళీ రిట్రేస్మెంట్ స్ట్రాంగ్గా మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. అండ్ బెరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఇక్కడ ఒకవేళ షార్ట్ చేస్తే ఫ్రెండ్స్ పెద్ద ప్రాఫిట్లు అయితే లేవు. మేబీ ఏంటంటే ఇవి చాలా రిస్కీ గేమ్, టుడే ఈజ్ వెరీ టఫ్ గేమ్ అని చెప్పొచ్చు. అండ్ మళ్ళీ ఇమీడియట్గా ఇక్కడ చూడండి ఈ క్యాండిల్స్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది, ఈ రెండు క్యాండిల్స్ కూడాను. ఎందుకంటే మార్కెట్ అనేది ఒక రేంజ్లో పడిపోయింది ఇప్పుడు. అండ్ స్మాల్ రెసిస్టెన్స్ యాక్చువల్గా ఇది. ఇమీడియట్గా మళ్ళీ అక్కడ హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ ఇది, దాని తర్వాత ఫాలోఅప్ క్యాండిల్. ఒకవేళ మనం షార్ట్ చేయాలంటే ఈ కింద షార్ట్ చేసుకుంటాం. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఒకవేళ లాంగ్ తీసుకుంటే ఫ్రెండ్స్ ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ ఏదైతే బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఉందో దీనిపైన మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మనకి చాలా టఫ్గా ఉంది. అండ్ షూటింగ్ స్టార్ ఫార్మేషన్, ఇండెసిషన్ ఫార్మేషన్స్. ఓకే, దాని తర్వాత బుల్లిష్ ఎంగల్ఫింగ్, మళ్ళీ ఇమీడియట్గా సెల్లింగ్ క్యాండిల్, బేరిష్ ఎంగల్ఫింగ్. అయితే ఫ్రెండ్స్ ఈ రెండు పాయింట్స్ నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. నాకు బుల్లిష్ అనిపించింది ఈ పాయింట్లను అబ్జర్వ్ చేస్తుంటే. ఇండెసిషన్ జరిగింది, మళ్ళీ పర్ఫెక్ట్ ఇండెసిషన్ జరిగింది ఈ క్యాండిల్లో. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి నేను చూసినప్పుడు ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉన్నట్టుంది, ఐఎమ్ నాట్ షూర్. ఎస్, ఈ పాయింట్ గ్రీన్ క్యాండిల్ ఉంది. నాకేమనిపించిందంటే ఇండెసిషన్ జరిగింది అంటే కొద్దిగా రిట్రేస్ తీసుకుంటారు, ఇండెసిషన్ జరిగిందంటే కొద్దిగా రిట్రేస్ తీసుకుంటారు అని చెప్పేసి ఆ టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేశారు. బట్ ఇది కూడా ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఇమీడియట్గా బుక్ చేయాలి, దీంట్లో స్లిప్పేజెస్ చూసుకోవాలి. వెరీ డిఫికల్ట్ అనమాట ట్రేడ్ చేయడం, అంత ఈజీ కాదు ఇది. బట్ మనకి షూటింగ్ స్టార్, మళ్ళీ హ్యాంగింగ్ మ్యాన్ అండ్ బేరిష్ ఎంగల్ఫింగ్, ఇమీడియట్గా యాక్షన్ అనేది తీసుకోవాలి ఈ పాయింట్ దగ్గర. మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. ఇదైతే ఎక్సలెంట్ క్యాండిల్. చాలామంది మనందరం కూడా ఈ క్యాండిల్ చూస్తే లాంగ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. బట్ ఎక్స్పైరీ ప్లే అనేది వెరీ వెరీ స్ట్రిక్ట్గా జరుగుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ వెంటనే ఏం క్యాండిల్ ఫ్రెండ్స్ ఇది, ఈ రెండు కూడా మనం అల్గో క్యాండిల్స్ అంటాం. ఓకే, అల్గో క్యాండిల్స్ వచ్చేసినాయి. దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. బట్ ఫైనల్గా ఏంటంటే ఒక రేంజ్ని అయితే బ్రేక్అవుట్ చేసింది. ఒకవేళ టు బి ఆనెస్ట్గా ఆప్షన్ బయరు ఈ పాయింట్ దగ్గర మాత్రమే ఎర్న్ అనేది చేయగలడు. మేబీ ఇక్కడ ఎర్న్ చేసిన ఫ్రెండ్స్ మనకేంటంటే ఏదో ఒక పాయింట్ దగ్గర అటెంప్టింగ్ చేస్తే కనుక ఇక్కడ మనకి ఎస్ఎల్ హిట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వెరీ డిఫికల్ట్ డే ఈరోజు. సో దాని తర్వాత ఒక రేంజ్ అయితే ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగింది. ఆ పాయింట్ తర్వాత కొద్దిగా మూవ్ వచ్చింది. బట్ అగైన్ ఏంటంటే ఫ్రెండ్స్ మళ్ళీ ఇది ఇన్వర్టెడ్ హ్యామరు, బుల్లిష్ ఎంగల్ఫింగ్. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ప్రీవియస్గా ఏదైతే ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉందో రెసిస్టెన్స్ దాకా వెళ్ళారు. సీరియస్గా ఏంటంటే ఇంత స్ట్రాంగ్ ఫాల్ జరిగిన తర్వాత ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే, మళ్ళీ ఇక్కడ ఎక్కడో స్ట్రగుల్ అయ్యి మళ్ళీ చిన్నగా వచ్చేస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఒక స్ట్రాంగ్ ఆపోజిట్లో కౌంటర్ అటాక్ అనేది తీసుకోవడం ఇట్స్ బీన్ వెరీ డిఫికల్ట్ ప్రైస్ యాక్షన్ ఫర్ ద డే. యా ఫ్రెండ్స్, చూద్దాం. అందుకే నేను స్ట్రాటజీస్ అనేవి షేర్ చేస్తున్నాను. మార్నింగ్ ఏంటంటే ఒక స్ట్రాటజీ షేర్ చేశాను. బట్ ఏంటంటే ఒకనొక టైంలో కొద్దిగా ప్రాఫిట్ వచ్చింది, సంథింగ్ బ్రోకరేజీ కాస్ట్ అంత పెద్ద ప్రాఫిట్ రాలేదు. ఉంచితే బాగుండేదేమో, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే కిందకి వెళ్ళింది మార్కెట్. ఏంటంటే మనం ఇచ్చిన స్ట్రాటజీ 40,500 కాల్ని సెల్ చేసాం. ఐ థింక్ 40,600 ఆర్ 700 కాల్ని ఏంటంటే బై చేసాం అన్నమాట, హెడ్జింగ్ చేసాం ఇక్కడ. ఓకే, సో ఈ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు మార్కెట్ కొద్దిగా పైకి వెళ్ళింది కానీ మనకు అంత లాస్ ఏం రాలేదు, ఎందుకంటే టైం డికే అనేది మనకి ఫేవర్గా ఉంటుంది కాబట్టి. సో ఆ స్ప్రెడ్లో మేబీ కొద్దిగా అమౌంట్ వచ్చి ఉండొచ్చు. బట్ ఏంటంటే నాకు ఎందుకు మళ్ళీ బుల్లిష్కి వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి ఈ పాయింట్ దగ్గర సమ్వేర్ ఏంటంటే ఎగ్జిట్ తీసుకోమని చెప్పాను. ఎందుకంటే ప్రీవియస్ ఉన్న ట్రెండ్ అండ్ సెంటిమెంట్ మనకి బుల్లిష్గా ఉంది కాబట్టి మళ్ళీ ఏదన్నా
ట్రెండ్ రెజ్యూమ్ చేస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను సమ్వేర్ ఈ పాయింట్స్ని బట్టి. బట్ ఏంటంటే మార్కెట్ టైట్ రేంజ్లో ఈరోజు మూవ్ అయింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీ ట్రేడింగ్ ఎలా నడిచింది అనేది కింద కామెంట్ చేయండి. ఓకే, సో మన ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.